హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక న్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ మరి మన క్రికెట్ జట్టు గెలవటం ద్వారా బెంగళూరులో ఆర్సీబీ జట్టు సంబరాలు తొక్కిసలాట. 11 మంది చనిపోయారు, 33 మంది గాయాలయ్యాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా పిలుపునిచ్చారంట. మనమందరం ఇక్కడికి రండి, అందరం ఈ సెలబ్రేషన్ చేసుకుందామని. నిజంగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో మంచి చేయటం కంటే చెడు ఎక్కువ చేస్తుంది. సో కాబట్టి ఈ సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా ప్రచారం ఎక్కువ జరగటం ద్వారా అక్కడ అనేక మంది రావటానికి, అక్కడ చాలా ఉద్రిక్త జరగటానికి, తొక్కిసలాట జరగటానికి కారణం ఏంటంటే ముందు వచ్చేసి వారు చెప్పారని మనం బుద్ధి లేకుండా వెళ్ళే క్రమంలో మనుషులు తప్పిదం, ఎవరికి వారు అక్కడ దెబ్బతిన్నారో వారు తప్పిదాలు, వాళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళటం ఇంకొక తప్పిదము. ఇంకోటి వచ్చేసి ఈ సోషల్ మాధ్యమాల్లో ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో నిజంగా వాళ్ళకి సొసైటీ మీద ఒక బాధ్యత, మనం ఏం చేస్తున్నాము అని చెప్పిన 4 కోణాల నుంచి, అన్ని కోణాల్లో నుంచి మరి ఆలోచన చేయకుండా ఈ సోషల్ మాధ్యమాల్లో పోస్టులు చేయడం ద్వారా మరి అలాంటి సోషల్ వేదికలు ఒకటి. ఏది ఏమైనా కూడా మరి పిల్లల ప్రాణాలతో చెలగాటవాడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఒకవేళ ఏదైనా సరే కొత్త సినిమా రిలీజ్ అయినా దయచేసి మీరు వెళ్ళొద్దు, మీ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. అంటే సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లేదండి, కానీ ఫస్ట్ రోజు షోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటి సంఘటనలు చాలా జరగబోతాయి కూడా. కాబట్టి ఎవరికి వారంగానే మనం వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇంకోటి వచ్చేసి సముద్ర తీర ప్రాంతాలకి, నదీ ప్రవాహ తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మరి జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఫోటోషూట్లు చేసుకోవాలి, లేకపోతే టిక్టాక్లు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి అలాంటి ప్రమాదకరమైన పనులు మాత్రం ఎవరూ చేయొద్దండి. ముఖ్యంగా మీరు వెళ్ళే ప్రాంతాలకి వెళ్ళకుండా ఉండటమే మంచిది. మన ఆనందము ఉండాలి, కానీ మనిషికి హద్దులు దాటిన ఆనందం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సో కాబట్టి ఆనందము కొంత పరిధిలో ఉంటేనే మంచిది, ఏదైనా లిమిట్లో ఉంటేనే మంచిది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున హద్దులు దాటిన ఆనందాలు మనిషి పతనానికి కారణమవుతున్నాయి అనటానికి ఇలాంటి మరి దృశ్యాలే మరి కారణమవుతూ ఉన్నాయి. దయచేసి మాత్రము మీరు మేల్కొనండి, ఇక నుంచైనా మేల్కొనండి. సమాజంలో ఏం జరుగుతుంది అనేది మేల్కొని మీ పిల్లల్ని మీరు కాపాడుకునే బాధ్యత ఎవరి కుటుంబంలో వారిదే ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఆలోచన చేయండి.